హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి 2 నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది. ఈ 2 నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 2800 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో 2500 పోస్టులను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక వీడియో అనేది మన ఛానల్లో ఇప్పటికే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా సరే చూడాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లాస్ట్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూసి ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా అప్లై అయితే చేసుకో. ఫ్రెండ్స్, మీరు ఏపీఎస్సి టీఎస్పీఎస్సితో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే అన్అకాడమీ యాప్లో టాప్ ఎడ్యుకేటర్స్తో ఆన్లైన్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఉచితంగా 4 నెలల సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఉచితంగా 3 నెలల సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు లిమిటెడ్ టైం పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ కోర్సెస్ అనేవి తీసుకోవాలనుకుంటున్నారో J10 అనేటువంటి రిఫరల్ కోడ్ అయితే యూజ్ చేయండి. మీకు ఇన్స్టెంట్గా 10% ఆఫ్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా అన్అకాడమీ యాప్లో మనకి కొత్త బ్యాచ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు, అదేవిధంగా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు రక్షక్ అనే పేరుతో కొత్త బ్యాచ్ కోర్సెస్ అయితే ప్రారంభిస్తున్నారు. వీటితో పాటుగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి మాక్ టెస్టులు కూడా ఉచితంగా కండక్ట్ చేస్తున్నారు. వీటిలో మీరు ఎన్రోల్ అయ్యేటప్పుడు J10 అనేటువంటి కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి. మీకు ఇందులో ఎన్రోల్ కావడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. దీంతో పాటుగా చూసుకుంటే ఏపీ హైకోర్టు అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్కి సంబంధించి స్పెషల్ సిరీస్ కూడా అన్అకాడమీలో కంటిన్యూ అయితే చేస్తున్నారు. వీక్లీ మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. ఎవరైతే అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి కంప్లీట్ సిలబస్ అనేది ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ నుంచి నేర్చుకునే అవకాశం అయితే ఉంది. దీంతో పాటుగా మీకు రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. పూర్తి సిలబస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఉచితంగా టెస్ట్ సిరీస్లు ఉంటాయి, మాక్ టెస్ట్ సిరీస్లు కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. సో ఎవరైతే అన్అకాడమీ యాప్లో కోర్సు తీసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడే J10 అనేటువంటి కూపన్ కోడ్ని యూజ్ చేయడం ద్వారా మీరు 10% ఆఫ్ అయితే లభిస్తుంది. సో వెంటనే కోర్సెస్ అయితే తీసుకోండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మరో 300 ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ 300 ఉద్యోగాలకి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఈ 2800 ఉద్యోగాలన్నింటికీ కూడా ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా ఎంపిక చేయడం జరుగుతుంది. చాలా తక్కువ పోటీ ఉండేటువంటి ఉద్యోగాలు అయితే ఇవి. ఎందుకు అనేది మీరు వీడియోను పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు బాగా ప్రయత్నం చేసినట్లయితే ఈజీగా ఈ ఉద్యోగాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఆ విధంగా ఉంది. ఏ విధంగా అనేది మీకు కూడా ఆ వివరాలు కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోను మీరు పూర్తిగా చూడండి. పెద్ద కష్టపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీకు పూర్తి ఎలిజిబిలిటీ ఉండి మీరు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఈసారి మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ నోటిఫికేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి కనుక మీకు ఏజ్ ఎలిజిబిలిటీ ఉండేలోపు కొన్ని నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేస్తే ఏదో ఒక నోటిఫికేషన్లో మీకు ఉద్యోగం రావడానికి అవకాశం అయితే ఉంటుంది. చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే పొందొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, నేను చెప్పే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయాలంటే వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అయ్యేటువంటి కంటెంట్ కనుక వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. మొత్తం 300 పోస్టులకు సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ యొక్క పోస్టుల యొక్క వివరాలే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. 2500 ఉద్యోగాలకు సంబంధించి డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఉంది. ఒకసారి అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రక్రియ అనేది నేను ఈ వీడియో చేసే సమయానికి ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ మీకు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ముందే చెప్పేస్తున్నాను. ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు. అక్టోబర్ 29వ తేదీ నుంచి మీరు ఆన్లైన్లోనే అప్లై చేస్తే సరిపోతుంది. నవంబర్ 2 వరకు కూడా మీకు అప్లికేషన్ పెట్టడానికి టైం అయితే ఇచ్చారు. కాబట్టి మీకు ఎలిజిబిలిటీ
ఎలిజిబిలిటీ ఉంటే మొదటి రోజే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. మరి ఈ ఉద్యోగాలకి ఏ విధంగా ఎంపిక చేస్తారు అనే డీటెయిల్స్ అయితే మీకు ముందుగా చెప్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకున్న తర్వాత మెరిట్ ఉన్నటువంటి 1500 మంది అభ్యర్థులకు కాల్ లెటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది రిటర్న్ ఎగ్జామినేషన్కి. అంటే మీకు ఇక్కడే షార్ట్ లిస్ట్ అయితే అయిపోతారు చాలామంది అభ్యర్థులు. మీకు ఎంత పర్సంటేజ్ ఉంటే అప్లై చేసుకోవాలి అని ఎలాంటిది కూడా లేదు. కానీ వాళ్ళు ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో మనకి తక్కువ మంది అభ్యర్థులకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి షార్ట్ లిస్ట్ చేయాలంటే ఏదో ఒక ప్రాతిపదికన తీసుకోవాలి కనుక వాళ్ళు ఏదైతే మెయిన్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుందో అందులో మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులకి కాల్ లెటర్స్ అయితే ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయాలి అనుకున్నట్లయితే అందరికీ కూడా కాల్ లెటర్స్ అనేవి పంపించవచ్చు. గతంలో అదే విధంగా పంపించేవారు కోవిడ్కి ముందు. ప్రజెంట్ కోవిడ్ కనుక ఆ విధంగా పాటిస్తున్నారు. సో 1500 కంటే మనకి ఒక పోస్ట్కి మనకి 300 పోస్టులు అయితే ఉన్నాయి కనుక వీళ్ళు ఒక పోస్ట్కి 5 మంది చొప్పున మొత్తం 1500 మందికి కాల్ లెటర్స్ అయితే పంపిస్తున్నారు. కాల్ లెటర్స్ అనేవి రిటర్న్ ఎగ్జామినేషన్కి అయితే పంపించడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అందులో వాళ్ళు మెరిట్ ఆధారంగా ఒక కట్ ఆఫ్ అనేది తీసి వాళ్ళు పిఎఫ్టీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ పిఎఫ్టీ టెస్ట్ అనేది కూడా కంప్లీట్ అయిపోయినట్లయితే మీకు దాదాపుగా సగానికి పైగా ఉద్యోగానికి దగ్గరలో ఉంటారు. తర్వాత మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ అనేది 300 పోస్టులు అయితే ఉన్నాయి కనుక 400 మందికి మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో మీరు మెడికల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యారంటే మీకు పోస్ట్ అనేది దాదాపుగా వచ్చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మరి మీరు ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే ట్రైనింగ్లో స్టైఫండ్ ఇస్తారు. తర్వాత శాలరీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. శాలరీతో పాటుగా మీకు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఈ బెనిఫిట్స్తో పాటుగా మీకు ప్రమోషన్స్ ఉంటాయి. ప్రమోషన్లో మీకు చీఫ్ ఆఫీసర్ వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో కూడా మంచి శాలరీ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చెప్పాను. సెలెక్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పాను. క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు అయితే చెప్పడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా రిటర్న్ టెస్ట్ ఏదైతే ఉందో ఈ రిటర్న్ టెస్ట్ అనేది మనకి హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే 10th లెవెల్లోనే మీకు ఈ యొక్క రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 30 నిమిషాలు అనేది మీకు ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా పిఎఫ్టీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఏదైతే రోజు జరుగుతుందో అదే రోజు మీకు పిఎఫ్టీ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. పిఎఫ్టీ టెస్ట్లో మనం చూసుకుంటే 1600 మీటర్ల రన్నింగ్ అనేది 7 నిమిషాల్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 20 స్క్వేటప్స్ ఏవైతే ఉంటాయో స్క్వేట్స్ వాటితో పాటుగా 10 పుషప్స్ అయితే ఉంటాయి. ఇవి 2 మాత్రమే మీకు పిఎఫ్టీలో ఉంటాయి. ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే 400 మందికి పిలవడం అయితే జరుగుతుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ అయినట్లయితే మీకు జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క మెరిట్ కూడా మనకి స్టేట్ వైజ్ తీస్తామని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ అనేది మనకి భారత నావికా దళం నుంచి విడుదలైతే చేయడం జరిగింది. మెట్రిక్ రిక్రూట్ అంటే ఎంఆర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇందులో చెఫ్ పోస్టులు ఉన్నాయి, స్టీవర్డ్స్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా హైజినిస్ట్ పోస్టులు అనేవి కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగాలని కూడా మనం చూసుకుంటే టోటల్గా 300 వేకెన్సీస్ ఉన్నాయి. ఏప్రిల్ 2022కి సంబంధించి మనకి బ్యాచ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను, కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 2002 ఏప్రిల్ 1 నుంచి 2005 మార్చి 31 మధ్య ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది కలిగి ఉంటారో ఆ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అయితే అవుతారు. అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్సే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ 2 కండిషన్స్ అయితే తప్పనిసరిగా మనకి ఒబే అయితే అవ్వాలి. ఎందుకంటే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్, అంతేకాకుండా అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఉద్యోగాలకి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మరి ఎవరైతే ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకొని సెలెక్ట్ అయితే స్టైఫండ్ అనేది 14,600 రూపాయలు అయితే మీకు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయ్యాక స్టార్టింగ్ శాలరీ అనేది 21,700 నుంచి 69,100 వరకు కూడా ఉంటుంది. ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ప్రమోషన్స్ వచ్చిన తర్వాత కూడా మీకు 47,600 నుంచి 151,100 వరకు కూడా మీకు శాలరీ అయితే ఉంటుందని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఇస్తారు. అంటే చిల్డ్రన్కి ఎడ్యుకేషన్కి సంబంధించి, హౌస్ రెంట్కి సంబంధించి, వీటితో పాటుగా ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో కావాలంటే చూసుకోవచ్చు. ఇక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కోవిడ్
కోవిడ్ నేపథ్యంలో 1500 మందికి మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ అయితే ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 50 లక్షల ఇన్సూరెన్స్ కూడా వర్తింప చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు నవంబర్ 2వ తేదీలోపు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోండి. 12 వారాల ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 12 వారాల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా జాబ్ అయితే ఇక్కడ మీరు చేసుకోవచ్చు. సో ఇవి మనకి చాలా చిన్న వయసులో ఉద్యోగం చేసే అవకాశం అయితే కల్పిస్తున్నారు కనుక తప్పనిసరిగా వినియోగించుకోండి. మీరు కానీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే యూస్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.